నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం గురించి చేసినటువంటి కామెంట్లు అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ స్పందించినటువంటి విధానమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకని అంటే ఈ వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు. ఏదన్నా ఉంటే చంద్రబాబుని ఆమె విమర్శించాలి. ఇక దేవుడికి సంబంధించినటువంటి అంశం, ఒక మతానికి చెందినటువంటి నమ్మకం, ప్రజలకు చెందినటువంటి ఒక విశ్వాసం, ఇలాంటి వాటిని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయటం ఏంటి? దీని మీద మీరు విచారణ జరిపించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే వాటిని తీసుకొచ్చి మాట్లాడండి అని చెప్పి ఆమె వ్యాఖ్యానించాలి. లేదా రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడు అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆమె చేసినటువంటి కామెంట్లు ఏంటి? స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ, వైసీపీ టీటీడీని ఉపయోగించుకుంటున్నాయి, ఇంత దిగజారిపోయి వ్యవహరిస్తున్నాయి. సో అంటే ఏంటి? ఇక్కడ యాక్చువల్గా వైసీపీ టీటీడీ గురించి ఏం మాట్లాడలా, కానీ ఆమె మాట్లాడింది. చూస్తే ఏ విషయం వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని దాంట్లో కలిపి సావగొట్టే విధంగానే షర్మిళ మాట్లాడుతున్నటువంటి వ్యవహారం. అంటే ఆమెకు పర్సనల్గా ఏదైనా సరే ఒక కోపమో కక్షో బాధో ఏదైనా జగన్ మీద ఉందేమో మనకైతే తెలియదు, కానీ పర్సనల్ ఎజెండా సింపుల్గా చెప్పాలంటే. సో ఇదే వ్యవహారం ఆమె కోరింది కరెక్టే, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు నిజంగా రాజకీయ అవసరాల కోసం ఈ వ్యాఖ్యలు చెయ్యకపోతే దీని మీద విచారణ జరపాలని ఉన్నత స్థాయి కమిటీ కానీ లేదంటే సిబిఐ ఎంక్వైరీ కానీ వేసి నిజాలు తేల్చాలని, ప్రజల ముందు ఉంచాలని. ఎందుకంటే ఇది ఎంతోమంది భక్తులు, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశమని ఆమె కోరింది. తప్పేం లేదు దీంట్లో, ఎందుకంటే అక్కడ వరకు న్యాయం. అది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఏదైనా బయటకు చెప్పి ఉండాల్సింది. జస్ట్ ఏదో ఎవరో ఒక గాలి వార్త చెప్తే దాన్ని పట్టుకుని సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా. సో ఇది గాలి వార్త అని నేను అనట్లేదు. వారి దగ్గర ఏ ఆధారాలుండి ఈ వ్యాఖ్యలు చేశారో మనకు తెలియదు, అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. మనకేం తెలియనప్పుడు దాని మీద మనం కామెంట్ చేయకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఇలాంటివి చెయ్యరు కదా. బ్లైండ్గా వేగ్గా ఏదన్నా చేస్తే అది రేపు తిరిగి వాళ్ళకే తగిలిద్దని కూడా వాళ్ళకి తెలుసు. సో కాబట్టి వేగ్గా ఏది చేయరు. కానీ దాని గురించి షర్మిళ స్పందించినటువంటి తీరే విమర్శలకు తావిస్తుంది. వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు అయితే చంద్రబాబుని ప్రశ్నించకుండా దీంట్లో వైసీపీని లాగి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటివి మాట్లాడుతున్నారని అనటం ఏంటి అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తుంది. మరి షర్మిళ ఏం సమాధానం చెప్తుందో చూడాలి.